ఇవాళైతే పుదీనా రైస్ చేద్దాము. దానికి కావాల్సినవి అల్లము, తెల్లగడ్డ, పచ్చిమిర్చి, పుదీనా మిక్సీ చేసుకోవాలా. ఇవి మిక్సీ అయ్యే లోపల మీకు పుదీనాకి ఆ పేరు ఎలా వచ్చిందో చెప్తాను, జాగ్రత్తగా వినండి. దీనా అనే అమ్మాయి రోజు తోటకెళ్ళేసి చెట్లు దొంగతనం చేస్తుండేది. ఒక రోజు తోటకల్ల ఓనర్ చూసి, ఏంటి దీనా ఈ పనులు రోజు వచ్చి దొంగతనం చేస్తున్నావు, పుదీనా ఎన్ని నుంచి అన్నాడు. అప్పటి నుంచి దీనికి పుదీనా అని పేరు వచ్చింది. అలాంటి పుదీనా రైస్ ని ఇప్పుడైతే చేస్తున్నాం. ముందుగా బాండలు పెట్టి దాంట్లో ఆయిల్, దాంతో పాటు కాస్తంత నెయ్యి వేసేసుకోవాలా. అయిపోయాక కాస్తంత జీలకర్ర వేసుకుని దాంతో పాటు ఎండాకులు కొద్దిగా వేసేసుకోవాలా. ఇప్పుడు చక్కనైనటువంటి చెక్క, మొగ్గ, లవంగం, యాలకలను అయితే వేసుకోవాలా. ఇప్పుడు పచ్చటి కరివేపాకును దూసి అందులో వేసుకోవాలా. దాంతో పాటు పచ్చిమిర్చి వేసేసి కాస్తంత వేగిన తర్వాత ఎర్రగడ్డలు అయితే వేసుకునేసి బాగా వేయించుకోవాలా. మనం ఇప్పుడు ముందుగా మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నటువంటి పుదీనాని, టమాటాని అందులో వేసేసుకోవాలా. అయిపోయాక దాన్ని బాగా రోస్ట్ చేసి అందులో కాస్తంత మిరప్పొడి, దాంతో పాటు రుచికి తగినంత సాల్ట్ వేసుకునేసి ఒక చెంచాడు గరం మసాలాని అయితే అందులో వేసేయాలా. దాంతో పాటు ఒక చెంచాడు ధనియాల పొడిని ఎత్తి దాంట్లో వేసేసుకునేసి మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి బియ్యాన్ని అందులో వేసేసి దానికి తగినంత వాటర్ అయితే పోసుకునేసి ఒక అరకట్ట కొత్తిమీర తీసుకొని పైన అలా అలా చల్లేసి ఇంక మూత పెట్టియాలా. 4 పిగిలీలు రాగానే ఇంకా మూత తీస్తే మన పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయి ఉంటది. ఇంకా సర్వ్ చేసుకుని 2 ఎర్రగడ్డ పులుకులు, అదే విధంగా పెరుగు వేసుకుని ఉంటే ఎదిరిపోద్ది. మీకు ఈ పుదీనా రైస్ ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అదే విధంగా వీడియో నచ్చుంటే ఒక లైక్ చేయండి.